అబ్బా ఎంత అని చెప్పేది ఏమని చెప్పేది ఈ బడివెగాళ్లకు ఆడోళ్ళు కనబడితే చాలు మృగాల కంటే ఎక్కువైపోతారు చూడుర్రి మనుషులు ఓ మహిళ అడవిలా మృగాలతో యుద్ధం చేసి పైలంగా ఇంటికి వస్తుంది కానీ మనసులతోని బజార్లలో తిరగనికి భయపడుతుంది పోండ్రి ఇక గా తీరుగా భయపెడుతున్నారు మరి ఈ దేశంలో ఆడోళ్ళకి రక్షణే లేకుండా పోయింది పోండ్రి ఇగో గీడ కూడా ఓ బడవెగాడు చిన్నపిల్ల అని చూడకుండా కూడా ఎంత దారుణాన్ని కొడిగట్టిండో చూడుర్రో పారి అబ్బా 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 ఈ నడుమ కొంతమంది బట్టబాసిగాళ్ళకి ఏం పుడుతుందో తలకాయలో ఏం పురుగు తిరుగుతుందో అర్థమైతలేదు పోండ్రి చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు ముత్తుక లేదు ఆడపిల్ల కనబడితే చాలు ఖరాబ్ ఏనికి రెడీగా ఉన్నారు ఇగో గిట్నే గీ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కాడ 4 సంవత్సరాల చిన్న పాపని అటు పక్కకు తీసుకుపోయి బాగా బెదిరించి కొట్టి పాపం పాడి ఏనికి పోతే ఇంకో అమ్మాయి చూసి కీకలేయంగా చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా పోయేసరికి ఆ బట్టబాసిగాడు ఉరికిండట ఉరికి మైనాబాద్ పెట్రోల్ బంక్ కాడ దొరికితే మంచిగా పెళ్లి కొడుకుని చేసిరాట పెళ్లి కొడుకుని చేసి పోలీసు వాళ్ళకి పట్టించిర్రు పోలీసు వాళ్ళు అయితే టౌన్ పట్టుకపోయిర్రు ఎంత చెప్తాం ఏం చెప్తాం ఈ నడుమ ఈ బడివగాళ్ళకి ఏం పుడుతుందో అర్థమైతలేదు ఎన్ని పోలీస్ స్టేషన్లు వచ్చినా ప్రత్యేకమైన కోర్టులున్నా ఎన్ని చట్టాలు వచ్చినా ఎంతమందికి శిక్షలు వేసినా వీళ్ళకైతే దున్నపోతు మీద వాడబడ్డట్టే యోగి అన్న చెప్తాడు ఇన్నురి ఏమైంది అన్న చెప్పు గద్వాల్ మాది గద్వాలు దరూరు మండలం గ్రామం వచ్చేసి అల్లపాడు మేము ఇక్కడికి పెయింటింగ్ పని చేసాము ఇక్కడ మేము బతకడానికి వచ్చాము ఇక్కడ మైనాబాద్ దగ్గర రెంట్కి ఉంటాం మేము రూమ్ రెంట్ తీసుకొని ఉంటాము ఇక మా పాప బాత్రూమ్కి వెళ్ళింది ఇక్కడ బాత్రూమ్కి వెళ్తే ఇక చిలుకూరు ఆయన ఎసి వాళ్ళు చిలుకూరు వాళ్ళు మా పాప బాత్రూమ్కి వెళ్ళింది బాత్రూమ్కి వెళ్తే ఒక ఆయన వచ్చేసి పాప చేపట్టుకొని కాసి ఇంటికి లాక్కెళ్ళిందేమో ఆ పాప బట్టలు ఇప్పేసిందేమో ఆయన పైన పడి రేప్ చేయకపోయిండు రేప్ చేసేసరికి మా పాప వచ్చి చూసింది చూడగానే మేము 4 సంవత్సరాలు ఉంది సార్ పాప 4:20 సార్ 4:20 అయింది పాపని లాక్కొని వెళ్ళిండు లాక్కెళ్తూనే ఆమె సౌండ్ చేస్తుంది బాగా అరుస్తుంది ఆ పాపని బాగా కొట్టిందేమో బట్టలన్నీ ఇప్పిదేమో ఆయన పైన తిప్పేసి పాప మీద పడ్డాడు పాప మీద పడిందేమో ఆమెని ఎట్లా పడ్డా అట్లా చేస్తుంటే ఇంకో పాప ఉంది మా పెద్ద పాప 6 సంవత్సరాల పాప ఉంటుంది ఆ పాప చూసిందేమో మాకు చెప్పగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాము వెళ్ళగానే ఆయన పైన ఎక్కించుకుంటూ ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిండు మాకు దొరకలే ఇక ఫాలో అయినామో మన మైనాబాద్ పెట్రోల్ బంక్ కాడ దొరికిండు ఆయన పట్టుకొని కాసి కొట్టిందేమో మళ్ళీ అందరు పబ్లిక్ కూడా కొట్టారు అందరు కలిసి కొట్టారు కానీ పబ్లిక్ ఉండి కాసి ఫోన్ చేసాను పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినామో తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళు స్పందించిందేమో వాళ్ళని తీసుకొని వచ్చి కేసు నమోదు చేస్తున్నారు వాళ్ళు ఈ పరిస్థితి మళ్ళీ ఇంకా వేరే ఆడపిల్లకు కూడా రాకూడదు ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి ఈ పోలీసు వాళ్ళు ఊగా చూస్తున్నారు తీసుకోబోతున్నారు మామూలుగా శిక్ష వేస్తున్నారు ఇలాంటి పరిస్థితి మళ్ళీ వేరే ఏ ఆడపిల్లకు కూడా వేరే తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కాకుండా కఠిన శిక్ష శిక్షిస్తారని మేము ఆశిస్తున్నాము ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని మేము ఆశిస్తున్నాము ఇన్నారు కదా పోలీసు వాళ్ళు నామ మాత్రం కేసులు పెట్టి లోపలేసి మళ్ళీ బయటికి వచ్చే ఉపాయం కాకుండా ఇసొంటిది మళ్ళీ ఇంకో ఏ ఇంట్లో జరగకుండా ఆ బట్టబాసిగానికి సరైన శిక్ష గట్టి శిక్ష చేయాలని గీ అన్న చెప్తున్నాము ముచ్చట ఈ లోకం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థమైతలేదు వీడు చూడిరు ఎట్లా ఉన్నాడో వీనికి గింత కంగారు పని చేస్తానికి మనసు ఎట్లొచ్చిందో ఓ పోలీస్ అన్నలు గిసొంటి బట్టబాసిగానైతే బయటికి రాకుండా చూడుర్రి ఇంకో మళ్ళా ఏ ఇంట్లో అన్యాయం జరగకుంటుంటది